పోరాడడానికి ధైర్యంగా ముందు నిలబడతా, ఎవరినైనా మెడలు వంచుతా. కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు తమాషలు చేస్తున్నారు. శాతనైతే శాత కాకపోతే దీపు అని. అల్లా తప్పగా రాలే బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు. తొక్కుకుంటూ వచ్చినాం, కార్యకర్తలు కష్టపడుతూ వచ్చినాం, కార్యకర్తలు ప్రజలు కోరుకుంటే వచ్చినాం. 12 ఏళ్ళైంది మీ మోడీ. మేము పండించిన పంట కొనడా? ఫస్ట్ మోడీని గద్దె దిగమను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వంతో నేను కొనిపిస్తా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేపిస్తా. మెట్రో విస్తరణకు నిధులు తీసుకొస్తా. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన నిధులు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయిలో మా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. మీకే మాటలు వచ్చనుకుంటున్నాం, మాకు మాటలతో పాటు చేతలు కూడా వచ్చు. కిషన్ రెడ్డి గారు 15 తారీఖు తర్వాత వడ్ల సేకరణ 75 లక్షల మెట్రిక్ టన్నులు అయిపోతాయి. ఆ తర్వాత నీ సంగతి చెప్తా. ఎట్లా కొనదో కేంద్ర ప్రభుత్వం, మొక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దు తిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో, మెట్రో రైలుకి ఎందుకు పైసలు ఇయ్యరో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎందుకు అనుమతి ఇవ్వరో, వరంగల్ ఎయిర్పోర్ట్ ఎట్లా రాదో, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా నిర్మించారో నీ సంగతి చెప్తా. పొలిమేర్లు కూడా దాటో కిషన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో. నీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారని భయపెట్టాలని చూస్తున్నారు. మర్యాద వరకు మర్యాద, మర్యాద దాట మా సంగతి కూడా చూపిస్తాం. ఎవరికేం భయపడేది లేదు. గుండు అరగుండు ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు, చూస్తున్న ఎట్లెట్లా మాట్లాడుతున్నారు. అందుకే మిత్రులారా, ఈనాడు మనం అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సత్సంబంధాలు పెట్టుకుందాం. మన అవసరాలు వారికి విజ్ఞప్తి చేద్దాం. మనకు కావాల్సిన అనుమతులు నిధులు తీసుకొచ్చుకుందాం. దీనికి మీరు సంపూర్ణంగా అండగా నిలబడాలి. మీరు అండగా నిలబడితే నాకు ధైర్యం ఉంటది. ఆ గుండె ధైర్యంతో కేంద్ర ప్రభుత్వంతో అన్ని రకాల నిధులు సాధిస్తా. ఈ రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి జరిగితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టే. ఇవాళ 60% ఆదాయం ఈ జిల్లా నుంచి వస్తుంది. ఇక్కడ సంపాదించింది రాష్ట్ర నలుమూలల రైతాంగానికి, దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, బలహీన వర్గాలకు అందరికీ ఈ రోజు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. అందుకే మిత్రులారా,